ఘడియల్లో వంశీని లొంగ తీసుకుంటే స్నిగ్ధ శరీరంలో నువ్వు శాశ్వతంగా ఉండిపోతావు. అన్నయ్య, రాత్రంతా ఈ తోపుడు బండి మీద పడుకున్నావా? ఏంటన్నయ్య ఇదంతా? రాత్రంతా మీకోసం సిటీ మొత్తం వెతికాం. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి రాలేదు. ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? వంశీ గారు, మీరేమైనా చిన్నపిల్లడా? ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అయినా ఇక్కడ పడుకోవడం ఏంటి? ఏమ్మా, మీకు అసలు బుద్ధుందా? ఆయన ఎవరు? ఈ ఇంటికి పెద్దల్లుడు. ఇదేనా మీరిచ్చే మర్యాద? అయ్యో అలివేణి, నేనే ఇక్కడ పడుకున్నాను. ఒకవేళ కడపత్తయ్య పిలిచినా నేను ఇంట్లోకి వెళ్ళేవాణ్ణి కాదు. నేనే ఇంట్లోకి వెళ్ళలేదు. అసలు ఇంటికి ఎందుకు రాలేదన్నయ్య? నేనింటికి రాను అరవింద్. అవును అరవింద్, ఈ రోజు నుంచి నేను బయటే ఉంటాను. ఇటు ఈ అత్తారింటికి గాని అటు మనింటికి గాని రాను అరవింద్. మరి ఎక్కడుంటావు? ఏం చేస్తావు అన్నయ్య? బయట ఉద్యోగం సాధించుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఏ చిన్న ఉద్యోగం చేసైనా నెలకి ఎంతో కొంత సంపాదించాలి. అది ఎవరి సహాయం లేకుండా. యార్లగడ్డ వంశం పేరు ఉపయోగించకుండా ఉద్యోగం సంపాదించి నా భార్యను నేను పోషించుకోగలనని నా మీద నాకు నమ్మకం రావాలి. నా మీద కడపత్తయ్య వాళ్లకు నమ్మకం రావాలి. అప్పుడే మీ వదన్ను కడపత్తయ్య నా వెంట ఇంటికి పంపిస్తుంది. ఆ రోజు మీ వదనను తీసుకుని ఇంటికొస్తాను అరవింద్. అందుకే ఈ ఒక్కరోజు బయటపడుకొని తెల్లవారంగానే ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్దామని ఇక్కడే పడుకున్నాను. అన్నయ్య, ఏంటిదంతా? ఎందుకీ పట్టుదల? వద్దన్నయ్య, ప్లీజ్. అరవింద్, ఈ అన్నయ్య పట్టుదలగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని ఒక తమ్ముడుగా
నువ్వు సపోర్ట్ చేసి నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వవా? నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే నేను మీ వదినకు నమ్మకం కల్పించి మన ఇంటికి తీసుకురాలేను. ఈ అన్నయ్య మీద నమ్మకం ఉంచరా ప్లీజ్. అన్నయ్య, అరవింద్, మీ అన్నయ్య మారిపోయాడు. కృష్ణవేణ్ణి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాడు. కానీ మా వదిన నీకేం అర్హత ఉందని నా కూతురిని తీసుకెళ్ళడానికి వచ్చావని, ఒక్క పూట నువ్వు భోజనం పెట్టగలవా, ఉద్యోగం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవా అని అడిగింది. అందుకే వంశీబాబు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అన్నయ్య, నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా కష్టమైంది నాకు తెలుసు. బట్ వద్దని మాత్రం చెప్పలేను. వదిన కోసం, వదిన మనసు గెలవడం కోసం నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. అందుకు నేను ఒప్పుకుంటున్నాను. నీ నిర్ణయం కరెక్ట్ కాదు అని నేను ఆలోచించాను. బట్ నువ్వు గెలవాలి. వదిన మనసు నువ్వు గెలవాలి. ఈ ఇంటి అల్లుడిగా వీళ్ళందరి మనసులు గెలవాలి. నువ్వు వదిన తీసుకుని సగర్వంగా ఇంటికి రా. నువ్వు వస్తావని నాకు నమ్మకం ఉందన్నయ్య. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. అమ్మతో చెప్పు, త్వరలో నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు కృష్ణవేణిని తీసుకొని ఇంట్లో అడుగు పెడతాడని. వంశీబాబు, ఒక్క నిమిషం. వంశీబాబు, ఇందులో బట్టలున్నాయి, తీసుకో తీసుకో. వస్తాను అరవింద్.
ಇದ್ದ ಅಸಳ್ಳು ಪಾಯಿಂಟ್. అవునన్నయ్య, కోపంగా కారులో వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. పోలీసులకు ఫోన్ చేస్తాను. అన్నయ్య, స్నిగ్ధ ఇంట్లోనే ఉంది. డోంట్ వరీ, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. స్నిగ్ధ, అమ్మా స్నిగ్ధ. గుడ్ మార్నింగ్ బాబాయ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. టైం ఎంత అయింది బాబాయ్? 10 అయిందమ్మా. ఓ గాడ్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. అది కాదమ్మా, నిన్నెక్కడికి వెళ్ళావు? రాత్రంతా ఇంటికి రాలేదు? ఏంటమ్మా మాట్లాడవు? బాబాయ్, నేను రాత్రి బయటికి వెళ్ళానా? లేదే. ఆ నిశ్చితార్థం గొడవతో బాగా అలసిపోయి నిద్ర పట్టేసింది. పడుకున్నాను కదా బాబాయ్. ఏమ్మా, నువ్వు కారులో బయటికి వెళ్ళావు, రాత్రంతా రాలేదు. ఇదిగో ఇప్పుడే నువ్వు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేద్దామనుకుంటున్నాను. వాట్? ఇంతలో నువ్వు రూమ్లో ఉన్నావు. అసలు ఎప్పుడొచ్చావు ఇంటికి? బాబాయ్ ప్లీజ్, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. మంగమ్మ గారు, కాసిన మంచినీళ్ళు తీసుకురండి. దీక్షితులు గారు, పురావస్తు శాఖ నుంచి మా ఎండి గారు మీకు ఫోన్ చేశారు కదా? అవును, చేశారు. అన్ని విషయాలు చెప్పారు. హిబ్రూ భాష నుంచి తెలుగులోకి తర్జుమా చేయాలి. సంతోషం. పని పూర్తవగానే మాకు ఫోన్ చేయండి దీక్షితులు గారు. అలాగేనండి. మా ఎండి గారు మీకు ఈ చెక్ ఇవ్వమన్నారు. ఇందులో అన్నీ భద్రంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొంచెం సీక్రెట్గా ఉంచాలి. నాకు తెలుసు, నేను చూసుకుంటాను. నమస్తే.
ఆగండి. లక్ష్మి, నీలా వచ్చి నా పక్కన నిలబడు. పిలిచేది నిన్నే, ఏం వినపట్టలేదా? వీరభద్రం, నువ్వు మీ ఆవిడ పక్కన వచ్చి నిలబడు. ఏమైందన్నయ్య? రమ్మని చెప్తున్నాను కదా. చూడమ్మా, రాత్రి నా భార్య అంతా చెప్పింది. నీకు, నీ భర్తకు, నీ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నువ్వు మా ఇంటికొచ్చి ఇక్కడే ఉంటున్నావు. రేపు మీ అత్తగారు వచ్చి మీ కూతురు కృష్ణవేణి ఎలా చేస్తోంది అని నన్ను నిలదీసి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? నీ భర్త నువ్వు కావాలని, నీ ప్రేమ కావాలని పిచ్చోడిలా రాత్రంతా తోపుడు బండి మీద పడుకున్నాడు. నా కొడుకు జమీందారీ వారసుడు ఇలా తోపుడు బండి మీద పడుకోబెట్టి అవమానించారు ఏంటి అని మీ అత్తయ్య నిన్నడగరు, నన్ను అడుగుతుంది. నా కొడుకు నాకు కాకుండా మీరే కావాలనే ఇదంతా చేస్తున్నారని నిన్నడగదు, నన్ను అడుగుతుంది. అన్నయ్య, నేను మాట్లాడుతున్నాను కదా. కృష్ణవేణి నా కొడుక్కు మందు పెట్టి ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చింది అని నిన్నడగదు, నన్ను అడుగుతుంది. అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండటం వల్ల నేను సంజాయిషి చెప్పుకోవాలి. ఇవన్నీ నాకు అవసరమా? నీ భర్త ఇంటికి వెళ్ళను, ఉద్యోగం చేసి నా కాళ్ల మీద నేను నిలబడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. రేపు ఉద్యోగం వస్తుందో లేదో, మాట మీద నిలబడతాడో లేదో నాకు తెలీదు. కాని చివరికిదంతా లక్ష్మీనారాయణే చేస్తున్నాడు అని మీ అత్తయ్య నన్ను అపార్థం చేసుకుంటుంది. నన్నెవరైనా అకారణంగా ఒక చెడు మాట అన్నా నేను పడను. అలాగే నేను ఇంకొకరిని చెడుగా మాట్లాడను. నాకది బాగా తెలుసు. నువ్వు ఈ ఇంట్లో ఉండటం వల్ల ఇంత గొడవ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి నన్నేం చేయమంటావో చెప్పు. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అర్థం చేసుకున్నావు. ఆలస్యం చేయకుండా దయచేసి వెళ్ళిపోమ్మా.
ఆగమ్మా. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. ఎవరు అపార్థం చేసుకున్నా నాకు అనవసరం. నా మేనకోడలు ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరుండకూడదో శాసించాల్సింది నేను. పొరపాటన్నయ్య, ఇది మీ ఒక్కరిల్లు కాదు, ఇది ఉమ్మడిల్లు. నాకు హక్కు ఉంది. ఇక ఉమ్మడి కుటుంబం లేదు ప్రెసిడెంట్ గారు. ఈ ఇంటిని 2 భాగాలు చేయాల్సిందే.